భయపడి ఈరోజు పాడేరులో చెండా ఐలా గారి సంస్మర సభకు నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మొత్తం ఆదివాసీ బిడ్డలు పెద్ద ఎత్తున చెండా అన్నగారి సంస్మర సభ జరిగింది. ఆదివాస హక్కుల కోసం అంటే తర్వాత తమ పాలన కావాలని పోరాటం రాజ్యాంగం పెద్దగా న్యాయంలో ఉండాలి, మనం పాలనలో భాగం ఉండాలి. ఎప్పుడైతే పాలనలో భాగం ఉంటామో అప్పుడు రాజ్యం ఏర్పడుతుంది. ఆదివాసీ రాజ్యం కావాలని చందా ఐలన్న గారికి ఆదివాసీ కలిసి పోరాడాలని తెలియజేస్తూ ఆయన ఇక్కడి ఆదివాసుల జీవితంలో పోరాటం చేసి ఇటీవలి కాలంలో మరణించారు. వారి సంస్మరణ సభ సందర్భంగా ఆదివాసీ సంఘాలు, ఉపాధ్యాయులు సభ నిర్వహించారు. ఈ దేశంలో ఆదివాసులకి రాజ్యాంగం 5వ షెడ్యూలు 6వ షెడ్యూలు రక్షణ కల్పించింది. ఆ షెడ్యూల్ ప్రకారం వారికున్న హక్కులు కోల్పోయి ఒక ప్రమాదం ఏర్పడింది. అందుకే ఈ దేశంలో ఉన్న నాయకులైనా, పార్టీలైనా, మేధావులైనా వారి రక్షణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఏలియా గారి పోరాట స్ఫూర్తిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు కొనసాగించాలని, 170 చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలని, భారత రాజ్యాంగం ఆదివాసులకు ఇచ్చిన హక్కులన్నిటినీ కొల్లగొట్టే ప్రయత్నం చేయకుండా భారత ప్రభుత్వం ఆ చట్టాలని పగడ్బందీగా రక్షించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.